ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిగా మరి జరిగినటువంటి భారీ బహిరంగ సభను చూసి సహించలేక వాళ్ళు చేయనటువంటి మరి పనులు ప్రజలకు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని అక్కస్తోటి అధికారం పోయిందన్నటువంటి అక్కస్తోటి ఈ తెలంగాణ ప్రాంతం తమ యొక్క ఎస్టేట్గా భావించినటువంటి కేసీఆర్ కుటుంబము ఇష్టానుసారంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి ఫుల్ మెజార్టీతో పూర్తి స్థాయిలో 65 సంఖ్యతోటి అధికారంలోకి వస్తే పదే పదే కూలుస్తాం పేలుస్తాం ఎందుకయ్యా ఇంత అక్కసని మేము అడుగుతా ఉన్నాం. అదే కాకుండా నిన్నటి భారీ బహిరంగ సభను మా పార్టీ కార్యకర్తల ఖర్చులు పార్టీ ఖర్చులతో సొంత ఖర్చులతో నిర్వహిస్తే ప్రజాధనాన్ని వాడుకున్నారని కేసీఆర్ కూతురు మాట్లాడుతూ ఉంది. ఆ అలవాటు మీకుంది. ప్రజాధనంతో కుక్కలకు షెడ్లు కట్టించేటువంటి అలవాటు మీకుంది. మీ సొంత ఆటల కోసం మరి కోట్లు బ్యాడ్మింటన్ల కోసం తగిలేసే సంస్కృతి మీకుంది. పేదోళ్ళకి ఇల్లులు కట్టియాలంటే మీకు ఆ ధైర్యం రాలే, ఆ గుణం లేదు. కానీ ఈరోజు ఇంద్రవెల్లిలో ఆనాడు పోరాట స్ఫూర్తితో రేవంత్ రెడ్డి గారు పోరాట సమర శంకారం పూరించి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి అడుగు ఆ అనే అక్షరంలో అగ్రభాగాన ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో ఈ 10 ఏళ్లు అత్యంత ఇంకా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డది. ఐటీడీఏల సమావేశాలు లేవు, ఐటీడీఏలకు నిధులు లేవు, అదేవిధంగా రోడ్లు లేవు, మంచినీటి సౌకర్యం లేదు. భూములకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారు మరి 2 పంటలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కడితే వాటిని పక్కదారి పట్టించారు. ఈ రోజు వచ్చి మరి కవిత గారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు మీ మాయ మాటలు ఈ అక్కసు ప్రజలు గమనిస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మహిళలంటే ఇష్టం లేదు. మీకు తెలుసు కదా, మహిళల కోసం పెట్టినటువంటి ప్రత్యేక పథకము ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే కూడా సహించలేక, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ అర్థం చేసుకోవాలి, సహించలేక ఆటో డ్రైవర్ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నాయని కూడా మాకు తెలియజేస్తా ఉన్నారు. కానీ ఆటో డ్రైవర్లని రెచ్చగొట్టి ఆటోలను తగలబెట్టుడు కూలగొట్టు విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ అధికారం పొందాలనేటువంటి కుట్ర ఈ టీఆర్ఎస్ కు పుట్టుకతో ఉన్నది. కాబట్టి ఇవాళ ఆడవాళ్ళందరూ స్వేచ్ఛగా ఖర్చు లేకుండా బస్సులలో ప్రయాణం చేస్తుంటే కూడా తట్టుకోలేక బయట ఏ ఆడవాళ్ళు కనపడద్దు, కేసీఆర్ కూతురే కనపడాలి. ఏదున్నా కూడా బతుకమ్మాన్ని ఆమె కనపడాలి, లేకుంటే ఇంకోటి రోజు ఏదో ఒకటి ఎత్తుకొని వస్తూ ఉంటది, ఆమె కనపడాలి. రాష్ట్రంలో వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈరోజు ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట. ఆమె కాలి గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నా. వాళ్ళ కుటుంబము త్యాగాల కుటుంబం. ఇవాళ మీరు అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరెక్కడ నష్టపోలే, రాజభోగాలు అనుభవించారు. అటు రాజీనామా చేసినట్టు యాక్షన్ చేస్తారు, రాజీనామా కాగానే ఇటు మళ్ళీ ఎన్నికలు నిలబడతారు. 7 పదవులు త్యాగాలు చేసారు వాళ్ళుగా. కాబట్టి ఇందిరాగాంధీ కుటుంబాన్ని, సోనియమ్మ కుటుంబాన్ని అనే అర్హత మీకు లేదు. అలాంటి మాటలు మానుకోండి. ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేసి మీ సొంత జల్సాల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గట్టియకుండా మీకు మాత్రం ఫస్ట్ మనం ఉండడానికి మాత్రం కట్టుకున్న చరిత్ర మీది. కాబట్టి కాంగ్రెస్ ను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. మహిళలారా ఆలోచించండి. మీకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుంది. నిన్న ఇంద్రవెల్లిలో నాగోబా జాతర ప్రాంగణంలో మహిళలతో స్వయం సహాయక సంఘాలతో జరిగినటువంటి ఇంటరాక్షన్ లో గతంలో మాకు 10,000 ఖర్చు వచ్చేది ఇంట్లో, ఈ రోజు 4,000 నుంచి 5,000 మేము మిగిల్చుకుంటున్నాం. ఎందుకంటే మాకు బస్సు ఎక్కడం మూలంగా ఆ భారం మా మీద పడకుండా 4-5 వేలు మిగులుతున్నాయని చెప్పారు. అంటే అట్లా మహిళలు ఆర్థికంగా డెవలప్ కావడానికి గాని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు బయటకు వచ్చి చెప్పుకోవడానికి గాని ఈ టీఆర్ఎస్ పార్టీ సహించలేకపోతుంది.